गजाननं भूतगणातिसेवितम् कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నృక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందుబింబాననా ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో 48వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో 49వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. ఇంతవరకు ఏమైంది అనేది ఒకసారి చూసినట్టయితే, యుద్ధంలో రెండు పక్కల ఉన్నటువంటి సైన్యంలో ఉన్నటువంటి బంధువులందరినీ చూసి అర్జునుడు వాళ్ళపైన మోహం కమ్మి వీళ్ళంతా నా చుట్టాలు అనుకుని వీళ్ళతో నేను ఎలా యుద్ధం చేయాలి అని చెప్పేసి బాధపడుతూ వీళ్ళందరినీ చంపిన రాజ్యం నాకెందుకు అని రాజ్యం వద్దు, రాజ్య సుఖం వద్దు అనుకుని ధనుర్బాణాలు వదిలిపెట్టేసి రథంలో కూలబడిపోయాడు. అటువంటి పరిస్థితిలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, నీకు ఎటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది మంచిది కాదు, స్వర్గాన్ని నిరోధిస్తుంది, అపకీర్తి కలిగిస్తుంది, ఈ మోహం నీకు ఎలా వచ్చింది అని అడిగాడు. అడిగి నపుంసకత్వాన్ని వదిలేసాయి, నీ తుచ్చమైన మానసిక అధైర్యాన్ని వదిలేసి లేచి యుద్ధం చెయ్యి అని చెప్పాడు. అంటే అప్పుడు అర్జునుడు అన్నాడు, శ్రీకృష్ణ, ఈ భీష్మ ద్రోణాదులు వీళ్ళంతా నాకు పూజ్యులు, వాళ్ళని యుద్ధంలో ఎదిరించి వాళ్ళపై బాణాలు ఎలా వేయాలి? ఈ మహానుభావులైనటువంటి ఈ గురుజనులని వీళ్ళందరినీ చంపకుండా భిక్షాన్నం గ్రహించినా మంచిదే, కానీ వీళ్ళని చంపితే వచ్చే నెత్తురుకూడుతోటి వచ్చే సంపదలను నేను అనుభవించలేను. అంతేకాదు, యుద్ధం అంటే జరిగితే మేం గెలుస్తామా వాళ్ళు గెలుస్తారా, ఈ రెండు విషయాలు మాకేం తెలియట్లేదు. నాకు మనస్సు అంతా అదోలా అయిపోయింది, నా మనస్సు యుక్తాయుక్త విచక్షణ కోల్పోయింది. కాబట్టి నేను నీకు శిష్యుడిని అవుతున్నాను, నేను ఏం చేస్తే నాకు లాభమో మంచిదో తెలియజేయి, నేను నీకు శరణాగతుడిని, నన్ను శాసించు అని చెప్పేసి అర్జునుడు చెప్పంగా శ్రీకృష్ణ పరమాత్మ తన ఈ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి అర్జునుడికి గీతోపదేశాన్ని చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జున, నువ్వు ఎవరి కోసం అయితే ఏడవక్కర్లేదో వాళ్ళ కోసం నువ్వు విచారిస్తున్నావు, ఇంకా జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. జ్ఞానులైన వారు మరణించిన వాళ్ళ గురించి కానీ జీవించిన వాళ్ళ గురించి కానీ దుఃఖించరు సుమా. వీళ్ళంతా ఏదో చచ్చిపోతారు అని నువ్వు బాధపడుతున్నావు. వీళ్ళు కానీ నువ్వు కానీ నేను కానీ ఒకప్పుడు లేరన్న మాట లేదు, భవిష్యత్తులో ఉండబోరనే మాట లేదు. శరీరం విడిచిన తర్వాత కూడా ఎవరు నశించరు. ఈ దేహం కాదు, ఆత్మ నిత్యం. అంత ఆ జీవులన్నీ ఆత్మలే.
ఆ ఆత్మలు నిత్యంగా ఉంటాయి. ఈ ఆత్మకి ఈ దేహంలో బాల్యం, యవ్వనం, ముసలితనం ఎలాగో అలాగే మృత్యువు కూడా, అంటే వేరే శరీరాన్ని ధరించడం కూడా అంతే సహజం. దాన్ని బట్టి దీన్ని గురించి జ్ఞానులు విచారించరు. అంతేకాదు సుఖదుఖాలు, శీతోష్ణాలు, ఇవన్నీ ఈ ద్వంద్వాలన్నీ కూడాను ఎక్కువ కాలం ఉండవు, వస్తూ ఉంటాయి, పోతుంటాయి, అవి శాశ్వతాలు కావు. వాటిని సహించడం నేర్చుకున్నవాడు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతాడు. అనిత్యమైన దానికి, అంటే ఈ శీతోష్ణాదులకి ఉనికి లేదు, నిత్యమైన ఆత్మకి నాశనం లేదు. కాబట్టి అంతేకాదు శరీరాలన్నీ నశించేవే, జీవాత్మ మాత్రం నాశించనిది. ఆత్మను చంపుతామనుకునేవాడు, ఆత్మ చంపుతుందనుకునేవాడు ఇద్దరు అమాయకులే. వాళ్ళిద్దరికీ ఏమీ తెలియదు. ఆత్మ చంపదు, చంపబడదు. ఈ ఆత్మకి జన్మ లేదు, మరణం లేదు. ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు ఉండకుండా ఉండడం అనేది లేదు. వృద్ధిక్షయాలు లేవు. శరీరం నశించినప్పటికీ కూడా ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది. ఈ వికారాలన్నీ ఈ శరీరానికే కానీ దేహానికే కానీ ఆత్మకు ఉండవు. ఆత్మ నాశనం లేనిది. మనుష్యుడు జీర్ణమైనటువంటి వస్త్రాలను, అంటే చిరిగిపోయినటువంటి బట్టలను వదిలిపెట్టేసి కొత్త బట్టలు ఎలా అయితే ధరిస్తాడో, అలాగే ఆత్మ కూడా శిథిలమైనటువంటి శరీరాలను వదిలిపెట్టేసి కొత్త శరీరాలను ధరిస్తూ ఉంటుంది. ఈ ఆత్మని ఏ ఆయుధము ఛేదించలేదు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండింపలేదు. అటువంటిది ఇది నిత్యం, సర్వవ్యాపి, స్థిరం, అచలం, సనాతనం. ఇది జ్ఞానేంద్రియాలకు కానీ కర్మేంద్రియాలకు కానీ కనబడదు, మనసుకి చిక్కదు. ఇదంతా తెలిసి కూడా నువ్వు దుఃఖించడం అనేది తప్పు. అంతేకాకుండా ఒకవేళ నువ్వు ఈ ఆత్మ కూడా దేహంతో పాటే పుట్టి దేహంతో పాటే నశిస్తుందని భావించినప్పుడు కూడా నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుట్టిన ప్రతి వాళ్ళకి మరణం నిశ్చయించి ఉంటుంది. అలాగే మరణించిన ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ స్వకర్మానుసారం వాళ్ళు చేసినటువంటి కర్మల్ని బట్టి పునర్జన్మ నిశ్చయింపబడింది. కాబట్టి తప్పింపలేని దాని గురించి నువ్వు విచారించడం అనవసరం. అంతేకాదు ఈ శరీరాలు ఒకప్పుడు ప్రాణం లేని శరీరాలు నీకు కనబడవు. ప్రాణం ఉన్నంతకాలమే ఆ శరీరాన్ని నీకు కనబడుతుంది. ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ శరీరం మళ్ళీ నీకు కనిపించదు. అటువంటి దాని గురించి నువ్వు దుఃఖించడం ఎందుకు? ఈ దేహాల్లో ఉండేటువంటి ఆత్మ చంపశక్యం కాదు. అంచేత ప్రాణి కలిగే దేహనాశనాన్ని ఆత్మనాశనం అనుకోని నువ్వు దుఃఖించకూడదు. అంతేకాకుండా నీకు క్షత్రియుడికి నీ స్వధర్మం ఏమిటంటే యుద్ధం చేయడము. యుద్ధం వచ్చినట్టయితే చెయ్యాలి. యుద్ధం కంటే మేలైనటువంటి ధర్మం ఇంకొకటి లేదు. యుద్ధం అంటే క్షత్రియుడికి తలుపులు తెరిచినటువంటి స్వర్గద్వారం వంటిది. ఎంతో అదృష్టవంతులైనటువంటి క్షత్రియులకి మాత్రమే ఇటువంటిది లభిస్తుంది. నీవు అయినా కానీ యుద్ధాన్ని చేయడానికి వెనక్కి వెళ్ళిపోతే నీకు పొందినటువంటి కీర్తిని పోగొట్టుకుంటావు. అంతేకాకుండా నువ్వు చేయాల్సిన పనిని, స్వధర్మాన్ని పాటించినటువంటి పాపాన్ని వస్తుంది. అంతేకాకుండా నీ గొప్పతనం అంతా ఇప్పటివరకు నువ్వు ఎన్నో యుద్ధాలు చేసి జయించావు. అటువంటి నీ యొక్క కీర్తి అంతా కూడాను ఇప్పుడు ఈ యుద్ధం చేయకపోతే అపకీర్తిగా అయిపోతుంది. నేను పిరికివాడు అనుకుంటారు. అటువంటి అపకీర్తి నీకు మరణం కన్నా కూడా ఎక్కువే. అంతేకాకుండా నీతో యుద్ధం చేసేటువంటి శత్రురాజులందరూ కూడాను నువ్వు పిరికివాడివే, యుద్ధం నుంచి తప్పించుకున్నావు అని చెప్పి భావిస్తారు. అందరితేట ఇప్పటివరకు ఎవరితోటైతే నువ్వు పొగడబడ్డావో వాళ్ళందరూ నిన్ను అనరాని మాటలన్నీ అంటారు. ఇంతకంటే దుఃఖం ఇంకేముంటుంది? వాళ్ళు గెలుస్తారా మేం గెలుస్తారా అని అడిగావు. యుద్ధంలో నువ్వు ఒకవేళ చనిపోయినట్టయితే, శత్రురాజుని కనుక నిన్ను సంహరించినట్టయితే నువ్వు స్వర్గం పొందుతావు. అదే జయించినట్టయితే రాజ్యసుఖాలు అనుభవిస్తావు. ఏది జరిగినా మంచిదే. కాబట్టి యుద్ధానికి సిద్ధంగా ఉండు. కాబట్టి యుద్ధం క్షత్రియ ధర్మం అని, ఇది నా ధర్మం అని, సుఖదుఖాలని, లాభ నష్టాలని, జయాపజయాలని అన్నిటినీ సమంగా భావించి యుద్ధం చేసినట్టయితే నీకు ఎటువంటి పాపము కలగదు. ఇప్పటివరకు నీకు సాంఖ్యయోగం అనేటువంటి ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక ముందు నిష్కామ కర్మయోగం గురించి కొద్దిగా చెప్తాను. ఈ నిష్కామ కర్మయోగం కనుక నీకు తెలిసినట్టయితే నువ్వు కర్మబంధాల నుంచి విముక్తుడవుతావు. ఈ నిష్కామ కర్మయోగంలో
చేసేటువంటి ప్రయత్నం విఫలం కాదు. ఇది ఈశ్వరుని ఉద్దేశించి చేయడం వల్ల త్రిగుణాల వల్ల కలిగే పాపం నీకు కలగదు. ఈ నిష్కామ కర్మయోగం ఎంత కొంచెం ఆచరించినా కూడా జన్మ మరణ రూపకమైనటువంటి సంసారం అనేటువంటి భయాన్ని నుంచి నిన్ను తప్పిస్తుంది. ఈ ఈ భోగాసక్తి అయినటువంటి కామ్యకర్మాలు చేసే వాళ్ళ చెంచుల చిత్తుల యొక్క బుద్ధులు కోరికల వైపు పరుగులు తీస్తూ ఆనందంగా ఉంటాయి. వేదవాదాలందే ఆసక్తి గలవారు కామ్యకర్మలే అధికమని వాదించేవాళ్ళు, స్వర్గమే ఉన్నతమని భావించేవాళ్ళు ఈ కామకర్మలు చేస్తూ ఉంటారు, కోరికలతో కూడిన కర్మలు చేస్తుంటారు. కానీ నిష్కామ కర్మే ముఖ్యమైనది. దానివల్లే నీకు ఎక్కువ లాభం జరుగుతుంది. దానివల్ల నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు. నువ్వు కాబట్టి ఈ బాధలన్నీ వదిలిపెట్టేసి ద్వంద్వరహితుడవై నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి సత్వగుణాన్ని ఆచరించు. అప్పుడు నీకు లాభం జరుగుతుంది. అంతరా నీళ్లు నిండినప్పుడు నూతులు చెరువులతో ఎంత ఉపయోగం ఉంటుందో అలాగే జ్ఞానికి కామ్యకర్మ ఫలాలు నిష్కర్మ ఫలాలతోటి అలా అంతే ఫలితం ఉంటుంది. కర్మల్ని చేయవలసినటువంటి బాధ్యత అధికారం నీకుంది, కానీ వాటి ఫలితాలపైన నీకు లేదు. అనగా కర్మ ఫలితాలపైన నువ్వు ఆసక్తి పెంచుకోరాదు. అలానే కర్మలు చేయకుండా మానేయకూడదు. ప్రతిఫలాక్ష లేకుండా నీకు నిర్దేశించినటువంటి కర్మల్ని నువ్వు చెయ్యాలి. ఇవన్నీ ఇలా చేసి కర్మఫలాలపై ఆసక్తి వదిలేసి ఫలితాలపై స్వభావంతో యోగంలో స్థిరుడిపై కర్మలను ఆచరించు. అట్లా కర్మఫలాల మీద సమభావం కలిగి ఉండడాన్ని యోగం అంటారు సుమా అని చెప్పాడు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకా ఏం చెప్తాడన్నది ఈ భాగంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. ఇప్పుడు 49వ శ్లోకం చూద్దాం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. దూరేణ హి అవరం, దూరేణ హ్యవరం అవుతుంది. కర్మ బుద్ధియోగాత్ ధనంజయ, బుద్ధియోగాత్ ధనంజయ అవుతుంది. బుద్ధౌ శరణం అన్విచ్ఛ, శరణమన్విచ్ఛ అవుతుంది. కృపణాః ఫలహేతవః. ఇది పదవిభాగం. ఈ పదవిభాగానికి ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. దూరేణ అత్యంత అని అర్థం. హి అంటే ఏలనగా, అవరం అధమం, కర్మ అంటే కామ్యకర్మ, బుద్ధియోగాత్ సమత్వ బుద్ధి అయిన నిష్కామకర్మ కంటే కామ్యకర్మ అధమమైనది అని చెప్తున్నాడు ధనంజయ అంటే అర్జున అని చెప్తున్నాడు. బుద్ధౌ సమత్వ బుద్ధిలో శరణం ఆశ్రయాన్ని అన్వేషించు. సమత్వ బుద్ధితోటి శరణాన్ని ఆశ్రయాన్ని అన్వేషించు. కృపణాః అంటే హీనులు, ఫలహేతవ ఫలాలు కోరుతూ ఉంటారు, కర్మఫలాలు కోరుతూ ఉంటారు అని చెప్పాడనమాట. ఇది ఈ పదాలన్నిటికీ, ఈ శ్లోకంలో ఉన్న పదాలన్నిటికీ అర్థం. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. కామ్యకర్మములధమము కాన వాని వదలవలయును కర్మల ఫలము పైన కాంక్ష వదలి ఎప్పుడును నిష్కామ కర్మములను మనసు నిలిపి చేయవలయు పార్థ. పద్యం ఇంకొకసారి. కామ్యకర్మములధమము కాన వాని వదలవలయును
కర్మల ఫలము పైన కాంక్ష వదలి ఎప్పుడును నిష్కామ కర్మములను మనసు నిలిపి చేయవలయు పార్థ. ఈ శ్లోకానికి భావం చూద్దాం. అర్జున, ఈ నిష్కామ కర్మ కంటే కామ్యకర్మ అధమమైనది. అంటే కోరికలు కోరుకుంటూ చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది అధమమైనది. నిష్కామ కర్మ భగవదర్పణం చేసేటువంటి కర్మ చాలా గొప్పది. కాబట్టి నువ్వు సమత్వ బుద్ధిని పొంది, అంటే ఫలితాలని ఆశించకుండా సమత్వ బుద్ధిని పొందు, ఆశ్రయించు. ఆ సమత్వ బుద్ధి వల్ల నీకు ఈ ఈ కోరికలు నశిస్తాయి. ఫలాలను కోరుతూ కర్మలను ఆచరించే వాళ్ళని హీనులు అంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 50వ శ్లోకంలో చూద్దాం. 50వ శ్లోకం చూద్దాం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూద్దాం. బుద్ధియుక్త జహాతి ఇహ, బుద్ధియుక్తో జహాతిహ అవుతుంది. ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఈ పదవి భాగానికి ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. బుద్ధియుక్త అంటే నిష్కామ కర్మయోగి, జహాతి త్యజించును అంటే వదిలిపెట్టును, ఇహ ఈ లోకంలోనే, ఉభే రెండిటిని, అవి రెండు ఏంటి? సుకృత దుష్కృతే పాప పుణ్యాలు అనేటువంటి రెండింటినీ కూడాను నిష్కామ కర్మయోగి ఈ లోకంలోనే వదిలేస్తాడు. తస్మాత్ కనుక, కాబట్టి యోగాయ నిష్కామ కర్మ యోగానికై యుజ్యస్వ సిద్ధపడు, యోగం కర్మసు కర్మల కౌశలం నైపుణ్యం. ఇది ఈ పదాలన్నిటికీ అర్థం. ఇప్పుడు ఈ పదాలపైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. కామములు లేకయుండెడి కర్మయోగి పాప పుణ్యముల నిలను వదలియుండు, అటులనే నీవు కర్మములందు బుద్ధి యోగమున మసలుచు ముక్తుడగుము పార్థ. కామములు లేకయుండెడి కర్మయోగి పాప పుణ్యముల నిలను వదలియుండు, అటులనే నీవు కర్మములందు బుద్ధియోగమున మసలుచు ముక్తుడగుము పార్థ. ఈ శ్లోకానికి భావం. నిష్కామ కర్మయోగి ఈ లోకంలోనే స్వర్గ నరక కారణాలైనటువంటి పాపపుణ్యాలను రెండింటినీ వదిలిపెట్టేసి ముక్తుడవుతాడు. పుణ్యం స్వర్గ కారణం, పాపం నరక కారణం. కాబట్టి ఈ రెండింటికి సంబంధించినటువంటి పుణ్యపాపాలని ఇక్కడే వదిలిపెట్టేసి ముక్తుడైపోతాడు. అంటే స్వర్గానికి వెళ్ళడు, నరకానికి వెళ్ళడు, ముక్తిలోకానికి వెళతాడు, మోక్షం పొందుతాడు. కాబట్టి నీవు నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించు. అలా నిష్కామ కర్మ కౌశలమే యోగము అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే కర్మ స్వభావం ఎటువంటిదంటే బంధించేటువంటి టైపు. కర్మ స్వభావం బంధనం. సమత్వ బుద్ధి అనే కౌశలాన్ని అవలంబించి, అంటే చెప్పాడు కదా పాపపుణ్యాలను వదిలిపెట్టేయాలని, అదే సమత్వ బుద్ధి అంటేను. ఆ రెండింటినీ వదిలిపెట్టేసేటువంటి కౌశలాన్ని నేర్చుకుని అవలంబించి ఆ ఫలాలన్నీ ఈశ్వరార్పణం చేసిన వాళ్ళకి బంధ విముక్తి కలుగుతుంది. ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ కూడాను విముక్తి చెందుతాడు, ఈ బంధాల నుంచి విముక్తి చెందుతాడు
అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత శ్లోకం 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంతి అనామయం, గచ్చంతి అనామయం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. కర్మజం అంటే కర్మల వల్ల కలిగే బుద్ధియుక్తా నిష్కామ కర్మయోగులైన హి నిశ్చయంగా ఫలితమును త్యక్త్వా త్యజించి అంటే విడిచిపెట్టి మనీషిణః ప్రాజ్ఞులు అంటే తెలివైన వాళ్ళు జన్మబంధ వినిర్ముక్తా జన్మం అనేటువంటి బంధం నుంచి విడిబడి అంటే జన్మబంధాల నుంచి అంటే జనన మరణ కారకమైనటువంటి బంధాల నుంచి విడిబడి పదం బ్రహ్మపదాన్ని గచ్చంతి పొందుతున్నారు. అనామయం ఆ బ్రహ్మపదం ఎటువంటిది? సర్వోపద్రవరహితమైనటువంటిది అంటే దుఃఖరహితమైనటువంటి, ఉపద్రవాలు ఏమీ లేనటువంటిది, అటువంటివి ఏమీ లేనటువంటిది అంటే దుఃఖం లేనటువంటి బ్రహ్మపదాన్ని పొందుతారు. ఎవరు? నిష్కామ కర్మయోగులు. ఈ కర్మ వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ పూర్తిగా వదిలిపెట్టేసి ఆ ప్రాజ్ఞులు జన్మబంధం అనేటువంటి జన్మాలనేటువంటి బంధాల నుంచి విడిపడి బ్రహ్మపదాన్ని ముక్తిని పొందుతారు. ఆ బ్రహ్మపదం దుఃఖరహితమైనటువంటిది. సంసారంలో దుఃఖం ఉంటుంది కానీ బ్రహ్మపదంలో దుఃఖం ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. కర్మయోగులు ప్రాజ్ఞులు కర్మఫలములొదిలి నిష్కామ కర్మములను సలుపుచు జన్మ జన్మల బంధాల జార విడచి పొందుచున్నారు గొప్పదౌ మోక్షపదము. కర్మయోగులు ప్రాజ్ఞులు కర్మఫలములొదిలి నిష్కామ కర్మములను సలుపుచు జన్మ జన్మల బంధాల జార విడిచి పొందుచున్నారు గొప్పదౌ మోక్షపదము. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. నిష్కామ కర్మయోగులైనటువంటి ప్రాజ్ఞులు అంటే ఉత్తములు, గొప్పవాళ్ళు కర్మల వల్ల కలిగేటువంటి ఫలాలను వదిలిపెట్టేసి జన్మబంధాల నుంచి విడిపోయి దుఃఖరహితమైనటువంటి బ్రహ్మపదాన్ని అంటే మోక్షపదాన్ని పొందుతున్నారు అని చెప్పేసి చెబుతున్నాడు. కాబట్టి నిష్కామ కర్మని నువ్వు ఆచరించు అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నాడు అన్నమాట అర్జునుడిని. ఇక్కడ నిష్కామ కర్మ అంటే ఏమిటి? అర్జునుడికి ఫలితం వదిలిపెట్టేసి యుద్ధం చేయడమే ఇక్కడ అర్జునుడికి నిష్కామ కర్మ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. అది ఇప్పుడు తర్వాత శ్లోకమైనటువంటి 52వ శ్లోకం చూద్దాం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య సుతస్య చ. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. యదా ఎప్పుడైతే తే నీ మోహకలిలం అంటే మోహం అనేటువంటి మాలిన్యాన్ని
బుద్ధి బుద్ధి వ్యతితరిష్యతి అతిక్రమిస్తుందో అంటే దాటేస్తుందో తదా అప్పుడు గంతాసి పొందుతావు నిర్వేదం వైరాగ్యాన్ని. ఆ వైరాగ్యం ఎటువంటిది? శ్రోతవ్యస వినదగినేటిది, శృతస్యచ విన్నటువంటిది, విన్నటువంటిది వినకపోతే వినదగినటువంటిది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ఇలను నీ బుద్ధి మోహమనే మలినము విడచినంతను ఎన్నడు వినిన ఎట్టి మరియు వినదగిన ఎట్టి మహితమైన గొప్ప వైరాగ్యమబ్బును కుంతిపుత్రా. పద్యం మళ్ళీ ఇంకోసారి. ఇలను నీ బుద్ధి మోహమనే మలినము విడచినంతను ఎన్నడు వినిన ఎట్టి మరియు వినదగిన ఎట్టి మహితమైన గొప్ప వైరాగ్యమబ్బును కుంతిపుత్రా. భావం, ఈ శ్లోకం యొక్క భావం. ఎప్పుడైతే నీ బుద్ధి మోహం అనేటువంటి మాలిన్యాన్ని దాటేస్తుందో అప్పుడు నువ్వు విన్నటువంటిది, వినబోయేటువంటి ఇహపర సంబంధమైనటువంటి సమస్త భోగాల నుంచి వైరాగ్యాన్ని పొందుతావు. గొప్ప వైరాగ్యం నీకు లభిస్తుందయ్యా అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ భాగంలో ఎంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు అని భావం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.